నా పేరు దీప్తి. ఈరోజు మనం డోవ్ టేల్ మరియు డబుల్ పిన్ యొక్క అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రదర్శన ముగింపులో మీరు చేయగలరు: వెర్నియర్ హైట్ గేజ్తో డైమెన్షన్లను మార్క్ చేయడం, పార్ట్ 1, 2, 3 నుండి సైజ్ వరకు ఫైల్ చేయడం, సరైన ప్రదేశంలో డ్రిల్, రీమ్ మరియు ట్యాప్ చేయడం, అవసరమైన లోతుకు కౌంటర్ బోర్ చేయడం, డబుల్ పిన్స్ మరియు చీజ్ హెడ్ స్క్రూలతో పార్ట్ 1, 2, 3ని సమీకరించడం. అవసరమైన సాధనాలు: వెర్నియర్ హైట్ గేజ్, వెర్నియర్ క్యాలిపర్, అవసరమైన పరికరాలు: లేత్ మషీన్, అవసరమైన పదార్థాలు: ముడిసరుకు, నూనె. పని ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక తనిఖీలు చేయాలి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదట ఉక్కు నియమాన్ని ఉపయోగించి ముడి పదార్థాన్ని చెక్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 1 ఫైల్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 2ని ఫైల్ చేయండి. లంబంగా ఉండే మొత్తం పరిమాణం కోసం పార్ట్ 3ని ఫైల్ చేయండి. 3 భాగాలను ఫైల్ చేయడం పూర్తయిన తర్వాత మార్కింగ్ల కోసం అన్ని భాగాలను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 1ని గుర్తించండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 2ని గుర్తించండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్తో పార్ట్ 3ని గుర్తించండి. వెర్నియర్తో అన్ని భాగాలను గుర్తించడం పూర్తి చేసిన తరువాత అనుసరించాల్సిన తదుపరి దశ పంచింగ్. పార్ట్ 1లో విట్నెస్ గుర్తును పంచ్ చేయండి. పార్ట్ 2లో విట్నెస్ గుర్తును పంచ్ చేయండి. పార్ట్ 3లో విట్నెస్ గుర్తును పంచ్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్తో గుర్తించబడ్డాయి మరియు విట్నెస్ గుర్తును పంచ్ చేయబడ్డాయి. ఇప్పుడు అన్ని ప్రాథమిక తనిఖీలు జరిగాయి. ఇక మనం ముందుకు వెళ్లడం మంచిది. 4 ముక్కలను ఒకదానితో ఒకటి అమర్చండి మరియు వాటిని సమాంతర జా క్లాంప్లతో బిగించండి మరియు ట్రై స్క్వేర్ని ఉపయోగించి చతుర్రసాన్ని చెక్ చేయండి. డ్రిల్లింగ్ మెషీన్పై క్లాంప్లతో 4 ముక్కలను పట్టుకోండి. 2 ముక్కలలో భాగంగా 2లో సెంట్రల్ డ్రిల్. డ్రిల్ చక్ నుండి సెంటర్ డ్రిల్ను తీసివేసి డ్రిల్లింగ్ మెషీన్లో డయామీటర్ 5.8 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు రంధ్రం ద్వారా డ్రిల్ చేయండి. చేసిన రంధ్రంలో డయామీటర్ 6 మిల్లీమీటర్. రీమ్ చేసిన రంధ్రంలో డయామీటర్ 6 మిల్లీమీటర్ డబుల్ పిన్ను ఫిక్స్ చేయండి. జాబ్ డ్రాయింగ్లో చూపిన విధంగా డయామీటర్ 6 మిల్లీమీటర్ ఇతర 3 డబుల్ పిన్లను డ్రిల్ చేయండి. రీమ్ చేయండి మరియు ఫిక్స్ చేయండి. డయామీటర్ 5 మిల్లీమీటర్ డ్రిల్ను ఫిక్స్ చేయండి మరియు M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించడానికి చీజ్ హెడ్ స్క్రూలు
అసెంబ్లీ స్థానంలో రంధ్రాల ద్వారా 2 డ్రిల్ చేయండి. అన్ని భాగాలను విడదీయండి మరియు వేరు చేయండి. చీజ్ హెడ్ స్క్రూలను ఫిక్స్ చేయడానికి కౌంటర్ బోర్ టూల్ మరియు కౌంటర్ బోర్ను పార్ట్ 2లో అవసరమైన డెప్త్కు ఫిక్స్ చేయండి. అంతర్గత థ్రెడ్ను కత్తిరించడానికి రంధ్రం నొక్కడం కోసం పార్ట్ 1 యొక్క 2 చివర్లలో కౌంటర్ సింక్ టూల్ మరియు ఛాంపర్ను ఫిక్స్ చేయండి. చీజ్ హెడ్ స్క్రూలను ఫిక్స్ చేయడానికి పార్ట్ 1ని బెంచ్ వైజ్లో పట్టుకోండి మరియు M6 అంతర్గత థ్రెడ్ను కత్తిరించండి. బర్డ్స్ లేకుండా థ్రెడ్లను శుభ్రం చేయండి. అన్ని భాగాలలో ఫైల్ను పూర్తి చేయడం మరియు జాబ్ యొక్క అన్ని మూలల్లో డీబర్ చేయండి. జాబ్ డ్రాయింగ్లో చూపిన విధంగా అన్ని భాగాలను మళ్లీ జత చేయండి మరియు డౌటైల్ స్లాట్లో పార్ట్ 3ని స్లైడ్ చేయండి. కొద్దిగా నూనెను పూయండి మరియు మూల్యాంకనం కోసం భద్రపరచండి. డ్రిల్లింగ్ కోసం మీకు అవసరమైన 2 ముఖ్య విషయాలు డ్రిల్లింగ్ మరియు బిట్. ఈ 2 సాధనాల పరిమాణం నేరుగా చేయబోయే రంధ్రాలు ఎంత పెద్దవిగా ఉంటాయి అనేదానికి సంబంధించినవి. కాబట్టి మీ ప్రాజెక్ట్ కోసం సరైన జతని పొందడం చాలా ముఖ్యం. సాధారణంగా పెద్ద ప్రాజెక్టుల కోసం త్రాడు లేదా కార్డ్లెస్ డ్రిల్ ఉపయోగించబడుతుంది. అయితే మరింత వివరాత్మక పని కోసం చిన్న హ్యాండ్ హెల్డ్ డ్రిల్ మంచిది. డ్రిల్ మరియు బిట్తో పాటు మీరు మీ ఇంట్లో ఏమైనా ఫిక్చర్స్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మీకు యాలన్ కీ సెట్ మరియు స్క్రూ డ్రైవర్ వంటి ఇతర పరికరాలు అవసరం. మీరు కలప లేదా మెటల్ డ్రిల్లింగ్ బిట్లను ఉపయోగించాలని ప్లాన్ చేస్తే గ్రైండ్ స్టోన్స్ వంటి పదును పెట్టే సాధనాలను కలిగి ఉండటం ముఖ్యం. తద్వారా అవి నిస్తేజంగా ఉన్నప్పుడు వాటిని పదును పెట్టవచ్చు. ఇప్పుడు డ్రిల్లింగ్ను ఉంచడానికి భాగాలను ఎలా జత చేయాలో చూద్దాం. క్లాంప్లను ఉపయోగించడం ద్వారా అసెంబ్లింగ్ టెక్నిక్. సమాంతర బ్లాక్లను ఉపయోగించి అన్ని భాగాలను కలిపి బిగించండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి అసెంబ్లీ యొక్క చతుర్రసాన్ని చెక్ చేయండి. సెట్టింగ్కు భంగం కలిగించకుండా డ్రిల్లింగ్ మెషిన్ టేబుల్లో అసెంబ్లీని పట్టుకోండి. ఈరోజు మనం నేర్చుకున్న వాటిని రిపీట్ చేద్దాం. వెర్నియర్ హైట్ గేజ్తో డైమెన్షన్లను మార్క్ చేయడం. పార్ట్ 1, 2, 3 నుండి సైజ్ వరకు ఫైల్ చేయడం. సరైన ప్రదేశంలో డ్రిల్, రీమ్ మరియు ట్యాప్ చేయడం. అవసరమైన లోతుకు కౌంటర్ బోర్. డోవెల్ పిన్స్ మరియు చీజ్ హెడ్ స్క్రూలతో పార్ట్ 1, 2, 3ని సమీకరించడం. ఈ విధంగా మనం డోవ్టైల్ మరియు డోవెల్ పిన్ అసెంబ్లీని ఎలా కలపాలో నేర్చుకున్నాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ వ్యాయామం చేయండి. Hi, my name is Deepthi.